హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ ట్రేడర్. ఫ్రెండ్స్, మనం రేపటి నిఫ్టీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ యూజింగ్ ఓఏ డేటా డ్రా చేసుకుందాం. ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు డ్రా చేసుకుంటున్నాం కదా, అదేవిధంగా ఇంకా 1-2 డేస్ మీకు డ్రా చేసి చూపెడతాను, ఎందుకంటే మీకు అలవాటు కావాలి. తర్వాత నేను ఈ స్ట్రాటజీ గురించి చెప్పను ఫ్రెండ్స్, ఓకేనా? రైట్. తర్వాత ఈ స్ట్రాటజీ యూజ్ చేసి మీకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి నేను 2-3 వీడియోలు చేశాను. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ మీరు ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది ఈ లెవెల్స్ ఎట్లా డ్రా చేసుకోవాలి అనేది. ఓకే. తర్వాత వీడియోలోకి పోయే ముందు ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే, రేపటి నేను లైవ్ ట్రేడ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను గూగుల్ మీట్లో. దీంట్లో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు మీరు తప్పకుండా ఇందులో జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇట్స్ ఏ పెయిడ్ వన్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు రిజిస్టర్ చేసుకోండి. సో ఈ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ని తీసుకుంటాను ఫ్రెండ్స్, ఎక్కువ మందిని తీసుకోను. ఓకే. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నా డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి మీకు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అని ఇస్తాను. ఇది లైవ్ ట్రేడ్ అనేది మార్నింగ్ 9 నుంచి 9:30 నుంచి స్టార్ట్ అవుతుంది, 3:30 దాకా, డిపెండ్ అపాన్ అవర్ ట్రేడ్స్. ఓకే, రైట్. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా మీరు నాకు మెసేజ్ చేయండి, నేను డీటెయిల్స్ అనేది ఇస్తాను. క్లియర్? రైట్. ఇక విషయానికి వస్తే ఫ్రెండ్స్, రైట్, ఇప్పుడు మనం రేపటి ఇంపార్టెంట్ లెవెల్స్ డ్రా చేసుకోవాలి. సో నేను ఇంకా మొత్తం మీకు చెప్పను ఫ్రెండ్స్, రైట్, డైరెక్ట్గా. ఇక మీకు ఎట్లా వేసుకోవాలని నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇటువైపు ఉంటే ఏం చేయాలి, ఎల్టీపీ యాడ్ చేయాలి, ఇటువైపు ఉంటే ఏం చేయాలి, ఎల్టీపీ మైనస్ చేయాలి. ఇది డైరెక్ట్గా మీకు తెలిసిందే, కరెక్ట్? సో ఇది బేసిక్ రూల్. ఓకే, ఎల్టీపీ మైనస్ చేయాలి, ఇది మీకు చెప్పిందే. తర్వాత మనకి ఇది ఎట్ ద మనీ, రైట్. ఈ ఎట్ ద మనీ నుంచి ఒక 5 పైకి, ఒక 5 కిందకి తీసుకోవాలి, కరెక్ట్? ఇట్లా తీసుకోండి. ఓకే, ఒక 5 ఇటు సైడ్ కూడా అంతే, ఒక 5-6 పైకి కిందకి తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే, కొద్ది వాలటిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి పైన ఒక 6 కింద ఒక 6, ఎందుకంటే పైన ఒక 300 పాయింట్స్ కింద ఒక 300 పాయింట్స్ వస్తాయి కాబట్టి. సో అట్ట మీరు తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? క్లియర్? రైట్. ఇప్పుడు విషయం ఏంటంటే, ఫస్ట్ ఇందులో మనం తీసుకోవాల్సింది ఎక్కడి నుంచి, సపోజ్ ఇక్కడి నుంచి తీసుకుందాం అనుకోండి. 1 2 నేను 6 తీసుకుందాం అనుకుంటే 1 2 3 4 5 6 ఇక్కడి నుంచి తీసుకుందాం. 6 ఇక్కడి నుంచి 3 3 ఇక్కడ దాకా తీసుకోండి. ఓకే, అట్నే ఇటు సైడ్ కూడా 3 3 1 2 3 4 5 6 ఇక్కడి నుంచి ఒక 6 6 తీసుకోండి మీకు కావాలి అనుకుంటే. ఇట్లా 6 6 మీరు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే, తీసుకున్నారు కదా. తీసుకున్నాక ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఫస్ట్ స్టెప్, ఇందులో హయ్యెస్ట్ ఓఏ ఎయిట్ సైడ్ ఉందో చెక్ చేసుకోండి. ఎయిట్ సైడ్ ఉంది మనకి ఇక్కడ 3,02,115 కనబడుతుంది కదా. సో ఇది ఎక్కడ కనబడుతుంది మనకి, 26,300 దగ్గర 2,03,000 కనబడుతుంది, రైట్. సో 26,300 దగ్గర 2 lakhs కనబడుతుంది కాబట్టి, సో ఇది మనకి ఇటు సైడ్ ఉంది కాబట్టి, సో మన ఎల్టీపీలోంచి 20 రూపీస్ మైనస్ చేయాలి, రైట్. సో ఇప్పుడు 20 రూపీస్ మైనస్ చేస్తే ఎంత ఫ్రెండ్స్, 26,000. మీకు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి ఎవ్రీ పిన్ పాయింట్గా చెప్తాను మీకు, రైట్. 26,300. ఈ స్ట్రాటజీతోనే ఈ లెవెల్స్ యూజ్ చేసి మీరు ఏదైనా స్ట్రాటజీ యూజ్ చేసినా, సో ఈ లెవెల్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి, మీకు మంచి యాక్యురసీ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? స్టాప్ లాస్ కూడా కొడుతూ ఉంటాయి, జాగ్రత్త. ఇప్పుడు చూడండి, 26,279.4 వచ్చింది మనకి, రైట్. ఇది ఇప్పుడు మనకి హయ్యెస్ట్ రెసిస్టెన్స్ జోన్. ఓకే, ఇక్కడ నేను వచ్చేసి ఫస్ట్ ఏం చేస్తాను, 26. ఓకే, 1 minute రిమూవ్. ఎస్, ఇప్పుడు నేను ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ గీస్తాను, 26. ఇక్కడ మనకి 26,279.4 క్లియర్, అంతేనా? 26,279.4. ఓకే, ఇట్లా పెట్టుకోండి. సో ఇది మనకి ఒక రెడ్ లెవెల్. ఓకే, జాగ్రత్తగా యూజ్ చేయండి, రైట్. నేను ఏ లెవెల్ అయినా పర్లేదు ఫ్రెండ్స్, జస్ట్ నేను లెవెల్స్ తీసేసామా లేదా దానికోసం నేను మార్క్ చేసుకుంటున్నా, కానీ ఆల్ లెవెల్స్ ఆర్ ఈక్వల్ ఇందులో. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేపాటికి, ఇప్పుడు మనకి ఇక్కడ 3 lakhs తర్వాత ఏముంది ఫ్రెండ్స్, 2,24,000 ఉంది ఇక్కడ, నాకు ఇక్కడ కనబడుతుంది. నేను ఏదైనా పొరపాటు చేస్తే ఫ్రెండ్స్, మీరు ఆ లెవెల్స్ కూడా మర్చిపోకుండా వేసుకోండి. ఇక్కడ 2,24,117 ఉంది, అంటే 26,500. అంటే 26,500లో 3 పాయింట్స్ పోతే ఎంత ఫ్రెండ్స్, 26,947 దగ్గర 497 దగ్గర ఇంకొక రెసిస్టెన్స్ ఉంది. చాలా పైకి ఎక్కడో ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవన్నీ మనకు అవసరం లేదు. అయినా ఎనీవేస్ మీకు రాసుకోవడం కోసం చెప్తున్నాను, చాలా
చాలా చాలా పైన ఉన్నాయి. ఇంత పెద్ద దూరం ఉన్న లెవెల్స్ మనం వేసుకొని కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ జనరల్గా. కాకపోతే గ్యాప్ అప్ ఓపెన్లు అయితే అప్పుడు మనకి ఏమైనా యూజ్ అవుతుంది, కానీ ప్రెజెంట్ అయితే 300 పాయింట్స్ అబోవ్ లెవెల్స్ మనకు పెద్దగా అంత అవసరం పడదు. నెక్స్ట్ 2 lakhs తర్వాత ఏముంది ఫ్రెండ్స్, ఇక్కడ 2,09,000 ఉంది. ఇటు సైడ్ ఏమైనా ఉందా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 2,12,000 ఉంది రైట్, ఇక్కడ కనబడుతుంది. 2,12,000 ఎక్కడ 26,000 దగ్గర మనకు కనబడుతుంది రైట్. 26,000 ప్లస్ 12 రూపీస్ అంటే ఎంత 26, 12 దగ్గర ఒక లైన్ పెట్టుకోవాలి మనం రైట్. ఇది మనం ఒక గ్రీన్ లెవెల్లో పెట్టుకుందాం. 26,000 12 దగ్గర ఇది ఒక సపోర్ట్ కనబడుతుంది మనకి. ఓకే, ఇట్లా మీరు పెట్టుకోవాలి. ఓకే, ఎక్కువ వేసుకోకండి, ఇంకా మొత్తం అన్ని లైన్స్ వేసుకొని అవసరం లేదు. సో ఇది మనం గ్రీన్ కలర్లో పెట్టుకుందాం. ఓకే, క్లియర్ ఇది. ఓకేనా. తర్వాత 2 lakhs తర్వాత మనకి నెక్స్ట్ ఏముంది ఫ్రెండ్స్, ఇక్కడ 2 lakhs తర్వాత మనకి ఇంకేమైనా కనబడుతుంది 2.9, ఇక్కడ 2,09,000 కనబడుతుంది రైట్. 2,09,000 ఎక్కడ 26,200 మైనస్ 53 అంటే ఇక్కడ చూద్దాం, మళ్ళీ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి 26,200 మైనస్ 53.25 కరెక్ట్. నేను ఏమైనా వాల్యూస్ తప్పు వేస్తే తొందరలో మీరు జాగ్రత్త వేసుకోండి. 26,146.75 ఇక్కడ ఒక లెవెల్ అనేది మనకు ఒక లెవెల్ అనేది వస్తుంది 26,145. ఇక్కడ ఓకే. సో ఇది కూడా మనకి రెడ్ లెవెల్. సో ఇది గ్రీన్ రెడ్ చెప్పాను కదా, జస్ట్ మనం నోట్ చేసుకోవడానికి మనకి. సో ఇప్పుడు మనకి ఇట్లా వాల్యూస్ కనబడుతున్నాయి. సో ఇంకొక 2 వాల్యూస్ వేసుకుందాం. 2,09,000 కూడా వేసేసాం కదా. తర్వాత 2 lakhs తర్వాత ఏం కనబడుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి కనబడుతుంది. ఇక్కడ 1,89,000 కనబడుతుంది. ఇటు ఏం లేవు కదా ఇంకా. 1,89,000 ఇక్కడ మనకు ఒక లెవెల్ కనబడుతుంది. సో 1,89,000 దగ్గర ఇక్కడ సో 400 దగ్గర 26,400 మైనస్ 7 రూపీస్ వేసుకోండి అంటే 26,394 దగ్గర ఇంకొక లెవెల్ కనబడుతుంది. 26,394 దగ్గర ఇంకొక ఇంపార్టెంట్ లెవెల్ ఒకటి కనబడుతుంది. దిస్ ఈజ్ ఆల్సో రెడ్. ఓకే, సో ఇట్లా మనకి ఇన్ని లెవెల్స్ కనబడుతున్నాయి మనకి కరెక్ట్ రైట్. చూపెడతా చూడండి రైట్. ఇది మనకు ఒక లెవెల్ కనబడుతుంది. నెక్స్ట్ ఇంకొక లెవెల్ ఎక్కడ కనబడుతుందో చూద్దాం. ఓకే, 2 lakhs తర్వాత ఇక్కడ అయిపోయింది కదా, 1,89,000 అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకొకటి ఎక్కడ వచ్చింది 1,89,000 తర్వాత ఇక్కడ 1,49,000 ఉంది. తర్వాత ఇక్కడ ఏముంది ఇంకా 1,16,000, 133, 1,63,000 ఉంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఎంత 26,250 మైనస్ 33.8. ఓకే, 26,250 మైనస్ 33.8 అంటే 26,216 దగ్గర కూడా మనకు ఒక లెవెల్ అనేది కనబడుతుంది. ఓకే, చూడు ఇట్లా ఇక్కడ చూడు, ఇక్కడ మీకు 216 దగ్గర మీకు ఇట్లా ఓకే ఇక్కడ ఒక లెవెల్ కనబడుతుంది. క్లియర్. సో ఇవి మనకి రేపటి ఇంపార్టెంట్ లెవెల్స్. ఇప్పుడు మనకి ఇట్లా ఇంపార్టెంట్ లెవెల్స్ వేసుకున్నాక ఇంకెక్కువ వేసుకోకండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇక్కడ మీకు ఏదైనా కావాలి అంటే ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్ ఇంకో మరీ తక్కువ అన్నీ వేసుకోకండి. హైయెస్ట్ ఇందులో ఉన్నవే చూసుకోండి. ఇక్కడ 10,000 కూడా ఉంది. అట్లా అన్నీ వేసుకొని అవసరం లేదు. హైయెస్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్ వేసుకుంటూ వెళ్ళండి. ఓకే, క్లియర్. సో ఇది 1.49 తర్వాత ఓకే 1.49 ఎక్కడ 26,100 ప్లస్ 29 అంటే 129. సో ఇవన్నీ మనం అన్నీ వేసుకొని అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఇంత మటుకు మీరు అబ్జర్వ్ చేయండి. ఈ లెవెల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఫర్ టుమారో. సో రేపు మార్కెట్ ఎక్కడన్నా ఓపెన్ అయిన తర్వాత ఇమీడియట్గా బై చేయదు. ఇటువైపు అన్న బ్రేక్ కావాలి, ఇటువైపు అన్న బ్రేక్ కావాలి, అంతే తప్ప ఇక్కడ 2 గ్రీన్ పడ్డాయని చెప్పి ఇక్కడ బై చేయదు. ఏ లెవెల్ అయితే ఇటువైపు బ్రేక్ అవుతుందో అటువైపు చూడండి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి 2 లెవెల్స్ మనకి ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే 2 days బిఫోర్ మనం నెక్స్ట్ ఎక్స్పైరీ చేస్తాం. సో రేపటిదే ఎక్స్పైరీ ఉంది కాబట్టి లెవెల్స్ మాత్రం ఈ ఎక్స్పైరీ దాంతోనే వేసుకుంటాం. కాకపోతే ట్రేడ్ మాత్రం ఈ ఆప్షన్ ప్రైజింగ్ మాత్రం నెక్స్ట్ ఎక్స్పైరీ అంటే ఇక్కడికి వెళ్తే మీకు 9th ఎక్స్పైరీ అని వస్తుంది రైట్. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి మీరు, ఎందుకైనా మంచి. రేపు 9th ఎక్స్పైరీ. సో మనం ఎక్కడైనా ట్రేడ్ చేయాలి అంటే అప్పుడు ఏం చేయండి అంటే ఈ లెవెల్స్ని యూజ్ చేసి ఇప్పుడు సపోజ్ 26 ఇప్పుడు ఈ లెవెల్ దగ్గర మనకి సెల్లింగ్ వచ్చింది అనుకుందాం. 26,279 దగ్గర సెల్లింగ్ వచ్చింది అనుకోండి. ఈ 26,299 ఎట్లా వచ్చిందో చూసుకోండి. అంటే 26,300 మైనస్ చేసాం కాబట్టి వచ్చింది. సో అప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ ఎల్టీపీ తీసుకొని మీరు
ట్రేడ్ చేయండి. అది ఎట్లాగానే నేను చెప్తాను. కాకపోతే ఈ లెవెల్స్ మాత్రం మీరు అబ్జర్వ్ చేయండి. నాట్ ఓన్లీ దిస్ లెవెల్, ఈ లెవెల్స్తో మీ స్ట్రాటజీ ప్రకారం మీరు వెళ్తూ ఉండండి. దాంతోపాటు ఈ లెవెల్స్ కూడా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇవి రేపటి ఇంపార్టెంట్ లెవెల్స్ ఫ్రెండ్స్. చూసుకోండి ఓఏ డేటాతోనే. అచ్చంగా ఈ డేటాతోనే నేను చేయమని చెప్పట్లేదు ఫ్రెండ్స్. మీ స్ట్రాటజీతో ఫాలో అవుతూ ఈ లెవెల్స్ కూడా మీరు మార్క్ చేసుకోండి. ఓకే, తర్వాత రేపు ఎట్లా వర్క్ అయింది అనేది మళ్ళీ వీడియో చేస్తాను. ఎట్లా వర్క్ స్టాప్ లాస్ కొట్టిందా, టార్గెట్స్ కొట్టాయి అనేది మళ్ళీ రేపు వీడియో చేసి చూపెడతాను. దిస్ ఈజ్ ద లాస్ట్ వీడియో ఆన్ ఓఐ ఉంది. ఇంకా ఓఐ మీద నేను చేయను, మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది ఇంకా. సో దాని ప్రకారం మీరు చేస్తూ ఉండండి. సో ఇక ఎవరైనా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం నాతో పాటు లైవ్ ట్రేడ్ రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎక్కువ మందిని తీసుకోను, మళ్ళీ నెక్స్ట్ మంత్ దాకా మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు జాయిన్ అయితే మీరు జాయిన్ అవ్వాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేయించుకొని దానికి వాట్సాప్ నెంబరు డిస్క్రిప్షన్లో ఉంది. ఓకే, సో మీరు ఎప్పుడే మెసేజ్ చేయండి, నేను డీటెయిల్స్ అనేది చెప్తాను. ఇట్స్ నాట్ ఫ్రీ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.